వ్యూవర్స్ అందరికీ ఒక చిన్న సూచన దయచేసి గమనించండి. మేము మన ఈ ఛానల్ తరపున withchari.in అనే వెబ్‌సైట్‌ని లాంచ్ చేశాము. అందులో కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రాక్టీస్ టెస్టులు, మాక్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. దయచేసి వాటిని అటెంప్ట్ చేయండి. అప్పుడు మీకు ఒక నిజమైన ఎగ్జామ్ రాస్తున్నటువంటి అనుభూతి తప్పకుండా కలుగుతుంది. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో వెబ్‌సైట్ యొక్క లింకును కూడా ప్రొవైడ్ చేసినాము. ఒకసారి చూసుకోండి. ఏ జంతువు పాలు గులాబీ రంగులో ఉంటాయి? నీటి ఏనుగు. నీటి ఏనుగు అంటే హిప్పోపొటామస్ చర్మంపై ఉండే ఎరుపు మరియు నారింజ రంగు ద్రవాలు అంటే ఆమ్లాలు తెల్లని పాలతో కలవడం వల్ల అవి గులాబీ రంగులో కనిపిస్తాయి. ఇవి సూర్యరశ్మి నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా బ్యాక్టీరియా అనేది వాటి దరి చేరకుండా సహజ యాంటీబయోటిక్‌లా పనిచేస్తాయి. మెదడులో సగభాగం నిద్రపోతూ ఒక కన్ను తెరిచి ఉంచే జీవి ఏది? డాల్ఫిన్. డాల్ఫిన్లు యూని హెమిస్పెరిక్ స్లీప్ అనే ప్రక్రియ ద్వారా మెదడులో ఒక సగభాగాన్ని మేల్కొల్పి ఉంచి నిద్రలో కూడా ఊపిరి తీసుకోవడానికి సముద్రంపైకి వస్తుంటాయి. ఒక కన్ను తెరిచి ఉంచడం ద్వారా అవి నిద్రపోతూనే చుట్టుపక్కల ఉండే శత్రువుల నుండి తమను తాము కాపాడుకోగలవు. ఏ జీవి తల నరికేసినా కూడా వారం రోజుల పాటు బతకగలదు? బొద్దింక. బొద్దింకలు తమ శరీరానికి ఉండే చిన్న రంధ్రాల ద్వారా శ్వాస తీసుకుంటాయి. కాబట్టి శ్వాస కోసం అవి తల లేదా నోటిపై ఆధారపడవు. తల నరికేసిన వారం రోజుల పాటు జీవించగలవు. కానీ చివరకు నీరు తాగలేక కేవలం దాహం కారణంగానే అవి చనిపోతాయి. తన జీవిత కాలంలో ఒక్క చుక్క నీరు కూడా తాగని జీవి ఏది? కంగారు ఎలుక. ఉత్తర అమెరికా ఎడారులలో నివసించే కంగారు ఎలుక తన జీవితాంతం నీరు తాగకుండానే జీవించగలదు. ఇది తను తినే విత్తనాల ద్వారా లభించే తేమను మరియు తన శరీరంలోని జీవక్రియల ద్వారా ఉత్పత్తి అయ్యే నీటిని వినియోగించుకుంటూ మూత్రం ద్వారా కూడా అతి తక్కువ నీటిని విసర్జిస్తూ జీవిస్తుంది. ఏ జీవి యొక్క గుండె దాని తలలో ఉంటుంది? రొయ్య. రొయ్యల శరీరంలో తల మరియు రొమ్ము కలిసి ఉన్న భాగాన్ని సెఫాలోథొరాక్స్ అంటారు. ఇక్కడే వాటి గుండె మరియు మెదడు ఉంటాయి. వీటిలో ఓపెన్ సర్క్యులేటరీ సిస్టమ్ ఉండడం వల్ల రక్తం నాళాల్లో కాకుండా నేరుగా కణజాలాలకు సరఫరా అవుతుంది. తన జీవిత కాలంలో ఎప్పుడూ నేల మీద అడుగుపెట్టని పక్షి ఏది? హరియల్ పక్షి. మహారాష్ట్ర రాష్ట్ర పక్షి అయిన హరియల్ పక్షి తన జీవితాంతం ఎత్తైన చెట్లపైనే నివసిస్తుంది మరియు నేల మీదకు రావడానికి అస్సలు ఇష్టపడదు. ఇవి ఆహారం మరియు నీటి అవసరాలను చెట్లపై ఉండే పండ్లు మరియు కొమ్మలపై ఉండే తేమ ద్వారానే పొందుతాయి. ప్రపంచంలోకెల్లా అత్యంత
ఖరీదైన పండు ఏది? యుబారి కింగ్ మెలన్. జపాన్లోని యుబారి ప్రాంతంలో అగ్నిపర్వత బూడిదతో కూడిన నేలలో పండే యుబారి కింగ్ మెలన్ పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవి. అత్యంత జాగ్రత్తగా పండించే ఈ పండ్ల ధర వేలంలో ఒక జత సుమారు 20 నుండి 30 లక్షల రూపాయల వరకు పలుకుతుంది. ఏ పక్షిని మనిషి చేత్తో తాకితే అది వెంటనే చనిపోయే అవకాశం ఉంది? టిటోనీ పక్షి. టిటోనీ పక్షి అత్యంత సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటుంది. మనుషుల స్పర్శకు గురైనప్పుడు కలిగే తీవ్రమైన ఒత్తిడి లేదా భయం వల్ల దీని గుండె ఆగిపోయి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇవి సాధారణంగా జనసమూహానికి దూరంగా ఉంటూ శత్రువుల నుండి రక్షణ కోసం పరిసరాలలో కలిసిపోయే రంగులను కలిగి ఉంటాయి. ప్రపంచంలో అత్యంత తక్కువ జీవితకాలం కలిగిన జీవి ఏది? మేఫ్లై. మేఫ్లై అనేది ప్రపంచంలోనే అత్యంత తక్కువ జీవితకాలం కలిగిన జీవి. ఇది వయోజన దశకు వచ్చిన తర్వాత కేవలం 24 గంటల లోపు మాత్రమే జీవిస్తుంది. వీటికి ఆహారం తీసుకోవడానికి నోరు మరియు జీర్ణ వ్యవస్థ అనేవి ఉండవు. కాబట్టి ఇవి కేవలం ప్రత్యుత్పత్తి జరిపి సంతానాన్ని ఉత్పత్తి చేయడం కోసమే జన్మించి వెంటనే మరణిస్తాయి. ప్రపంచంలో అతిపెద్ద పుష్పం ఏది? రఫ్లేసియా. ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం రఫ్లేసియా. ఇది సుమారు 3 అడుగుల వ్యాసాన్ని కలిగి ఉండి 7 నుండి 10 కిలోల వరకు బరువు ఉంటుంది. దీనికి ఆకులు, కాండం లేదా వేర్లు అనేవి ఉండవు. ఇది కుళ్ళిన మాంసం వంటి వాసనను వెదజల్లుతుంది. మనకు మిగిలినటువంటి మిగతా ఆప్షన్లు ఒకసారి చూసినట్టయితే వోల్ఫియా. ఇది ప్రపంచంలోనే అతి చిన్న పుష్పం. అలాగే విక్టోరియా అమెజోనికా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకులు కలిగినటువంటి ఒక తామర మొక్క. అలాగే టైటాన్ అరం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పూలగుత్తి, అంతేగాని ఒకే పువ్వు మాత్రం కాదు. ప్రపంచంలో ఒక్క సినిమా థియేటర్ కూడా లేని దేశం ఏది? వాటికన్ సిటీ. ప్రపంచంలో అతి చిన్న దేశమైన వాటికన్ సిటీలో ఒక్క సినిమా థియేటర్ కూడా లేదు. ఈ దేశం కేవలం 0.44 చదరపు కిలోమీటర్ల వైశాల్యంతో పూర్తిగా మతపరమైన కేంద్రంగా ఉండడమే దీనికి కారణం. ఒకప్పుడు సౌదీ అరేబియాలో కూడా థియేటర్లు ఉండేవి కావు. కానీ 2018 నుండి అక్కడ థియేటర్లు అనేటివి అందుబాటులోకి వచ్చాయి. పక్షులలో వెనక్కి కూడా ఎగరగల ఏకైక పక్షి ఏది? హమ్మింగ్ బర్డ్. హమ్మింగ్ బర్డ్ ప్రపంచంలోనే వెనక్కి మరియు తలకిందులుగా కూడా ఎగరగలిగేటటువంటి ఏకైక పక్షి. వీటి రెక్కల కీళ్ళు చాలా సరళంగా ఉండి ఇవి సెకనుకు సుమారు 50 నుండి 80 సార్లు రెక్కలను ఆడించగలవు. ఈ సామర్థ్యం వల్ల ఇవి గాలిలో ఒకే చోట స్థిరంగా ఉంటూ పువ్వుల నుండి మకరందాన్ని సేకరించగలవు.
నాలుకతో గాలిలోని వాసనను పసిగట్టే జీవి ఏది? పాము. పాము తన చీలిన నాలుకను బయటకు చాచినప్పుడు గాలిలోని రసాయన కణాలు దానికి అంటుకుంటాయి. ఆ నాలుకను నోటి లోపల పైభాగంలో ఉండే జాకబ్సన్ ఆర్గాన్ అనే అవయవానికి తాకించడం ద్వారా పరిసరాల్లోని వాసనను, అలాగే శత్రువుల లేదా ఆహారపు ఉనికిని పాములు గుర్తిస్తాయి. ఏ జీవికి 3 గుండెలు మరియు 9 మెదడులు ఉంటాయి? ఆక్టోపస్. ఆక్టోపస్కు 3 గుండెలుంటాయి. అందులో ఒకటి రక్తాన్ని శరీరమంతటికీ పంపిణీ చేస్తే మిగిలిన 2 గుండెలు రక్తాన్ని మొప్పల దగ్గరకు పంపిస్తాయి. అలాగే వీటికి 9 మెదడులుంటాయి. ఒక ప్రధాన మెదడు కాకుండా 8 కాళ్లకు 8 చిన్న మెదడులు ఉండి ఒక్కో కాలు స్వతంత్రంగా పనిచేయడానికి సహాయపడతాయి. ఏ ఖండములో ఒక్క అగ్నిపర్వతం కూడా లేదు? ఆస్ట్రేలియా. ప్రపంచంలో ఒక్క క్రియాశీల అగ్నిపర్వతం కూడా లేని ఏకైక ఖండం ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా ప్రధాన భూభాగం ఒకే టెక్టోనిక్ ప్లేట్ మధ్యలో ఉండడం వల్ల ఇక్కడ అగ్నిపర్వతాలు ఏర్పడడానికి అవసరమైనటువంటి భౌగోళిక పరిస్థితులు లేవు. కొన్ని మిలియన్ల ఏళ్ల క్రితం ఇక్కడ అగ్నిపర్వత ప్రక్రియలు జరిగినప్పటికీ ప్రస్తుతం అవన్నీ విలుప్తమై ఉన్నాయి. సముద్రంలో అత్యంత వేగంగా ఈదగలిగే చేప ఏది? సెయిల్ ఫిష్. సెయిల్ ఫిష్ సముద్రంలో అత్యంత వేగంగా ఈదగలిగే చేపగా గుర్తింపు పొందింది. ఇది గంటకు సుమారుగా 110 కిలోమీటర్ల వేగంతో ఈదగలదు. దీని వెనుక భాగంలో ఉండే సెయిల్ అంటే తెరచాప వంటి వాజం మరియు బల్లెం వంటి ముక్కు దీనికి నీటిలో వేగంగా దూసుకుపోవడానికి సహాయపడతాయి. ఏ పక్షి గుడ్డు ప్రపంచంలోనే అతి పెద్దది? నిప్పుకోడి. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి అయిన నిప్పుకోడి అంటే ఆస్ట్రిచ్ ఇది పెట్టే గుడ్డు అన్ని పక్షి గుడ్ల కంటే పెద్దది. ఇది సుమారు 1.5 కిలోల బరువు ఉండి దాదాపు 20 నుండి 24 కోడిగుడ్ల పరిమాణానికి సమానంగా ఉంటుంది. ఈ గుడ్లు ఎంత బలంగా ఉంటాయంటే ఒక పూర్తి స్థాయి మనిషి దానిపై నిలబడినా కూడా అవి అంత త్వరగా పగిలిపోవు. ఏ జీవి యొక్క రక్తం తెల్ల రంగులో ఉంటుంది? బొద్దింక. బొద్దింకల రక్తంలో హిమోగ్లోబిన్ ఉండదు. కాబట్టి వాటి రక్తం తెల్లగా లేదా రంగు లేకుండా ఉంటుంది. వీటి రక్తంలో హిమోలింప్ అనే ద్రవం ఉంటుంది. మన రక్తంలో హిమోగ్లోబిన్ ఆక్సిజన్ను మోసుకెళ్తుంది. కానీ బొద్దింకల హిమోలింప్ ఆక్సిజన్ను మోయడానికి బదులుగా కేవలం పోషకాలను మాత్రమే శరీరమంతటికి సరఫరా చేస్తుంది. కుక్కల కంటే 7 రెట్లు ఎక్కువగా వాసనను పసిగట్టే జీవి ఏది? ఎలుగుబంటి.
ఎలుగుబంట్లు జంతు సామ్రాజ్యంలోనే అత్యంత శక్తివంతమైన గ్రాణశక్తిని కలిగి ఉంటాయి. ఇవి కుక్కల కంటే సుమారు 7 రెట్లు, మనుషుల కంటే 2100 రెట్లు ఎక్కువగా వాసనను పసిగట్టగలవు. ఈ అద్భుతమైన సామర్థ్యం వల్ల ఇవి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆహారాన్ని లేదా శత్రువుల ఉనికిని కూడా చాలా సులభంగా గుర్తించగలుగుతాయి. ఆవు ఏ దేశం యొక్క జాతీయ జంతువు? నేపాల్. ప్రపంచంలో ఆవును తన అధికారిక జాతీయ జంతువుగా ప్రకటించుకున్న ఏకైక దేశం నేపాల్. ఆ దేశ రాజ్యాంగం ప్రకారం ఆవుకు పవిత్రమైన హోదాను కల్పిస్తూ దానిని జాతీయ చిహ్నంగా గుర్తించారు. నేపాల్లో ఆవును చంపడం చట్టరీత్యా నేరం. కళ్ళు మూసుకున్నా కూడా చూడగలిగే జీవి ఏది? ఒంటె. ఒంటెకు మొత్తం 3 కనురెప్పలు ఉంటాయి. అందులో ఒకటి చాలా పల్చగా పారదర్శకంగా ఉంటుంది. ఎడారిలో ఇసుక తుఫాన్లు వచ్చినప్పుడు ఒంటె ఆ పారదర్శక కనురెప్పను మూసుకుంటుంది. దీనివల్ల కంటిలోకి ఇసుక వెళ్లకుండా రక్షణ లభిస్తుంది మరియు అదే సమయంలో అది అవతలి వైపును స్పష్టంగా చూడగలుగుతుంది. ఏ జీవికి నాలుక నోటి కింది భాగంలో అతుక్కుపోయి ఉంటుంది? మొసలి. మొసలి నాలుక దాని నోటి కింద భాగంలో ఒక పొర ద్వారా పూర్తిగా అతుక్కుపోయి ఉంటుంది. దీనివల్ల మొసలి తన నాలుకను అస్సలు కదపలేదు మరియు బయటకు చాపలేదు. మొసలి నీటిలో ఉన్నప్పుడు దాని గొంతులోకి నీరు వెళ్లకుండా అడ్డుకోవడానికి ఈ నిర్మాణం సహాయపడుతుంది. నీటిపై సుమారు 200 మీటర్ల దూరం వరకు గాలిలో తేలుతూ ప్రయాణించగల చేప ఏది? ఫ్లయింగ్ ఫిష్. ఫ్లయింగ్ ఫిష్ తన రెక్కల వంటి వాజాల సహాయంతో నీటి ఉపరితలంపై గాలిలో 200 మీటర్ల వరకు గ్లైడ్ చేయగలదు. ఇవి శత్రువుల నుండి తప్పించుకోవడానికి గంటకు సుమారు 60 కిలోమీటర్ల వేగంతో నీటి నుండి గాలిలోకి దూకి ప్రయాణిస్తాయి. గాలిలో ఇవి సుమారు 45 సెకన్ల పాటు ఉండగలవు. ఆక్టోపస్ మరియు పీతల రక్తం ఏ రంగులో ఉంటుంది? నీలం రంగు. ఆక్టోపస్ మరియు పీతల రక్తంలో రాగి ఆధారిత హిమోసయానిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఈ రాగి ఆక్సిజన్తో కలిసినప్పుడు రక్తం నీలం రంగులోకి మారుతుంది. ఈ ప్రత్యేక వ్యవస్థ అత్యల్ప ఉష్ణోగ్రతలలో మరియు తక్కువ ఆక్సిజన్ ఉన్న లోతైన సముద్ర ప్రాంతాలలో ఆక్సిజన్ను సరఫరా చేయడానికి వీటికి సహాయపడుతుంది. మనిషి కన్ను ఎన్ని మెగాపిక్సెల్స్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? 576 మెగాపిక్సెల్స్. మనిషి కన్ను ఒకేసారి చూసే దృశ్యం డిజిటల్ కెమెరా పరిభాషలో సుమారుగా 576 మెగాపిక్సెల్స్ స్పష్టతకు సమానంగా ఉంటుంది. మన కళ్ళు కెమెరాలాగా ఒకే చోట స్థిరంగా ఉండకుండా నిరంతరం కదులుతూ మెదడుకు సమాచారాన్ని పంపడం వల్ల మనకు అంతటి
స్పష్టమైన మరియు విస్తృతమైన చిత్రం కనిపిస్తుంది.